ఆ రోజు మీ అమ్మని నీ చేతులతో చంపేశావు, కానీ ఈ రోజు మీ అమ్మ మీద ఒట్టేసి మళ్ళీ చంపేశావు. నీలాంటి వాడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అన్నా, ఏమంటున్నావు అన్నా? నువ్వు ఆగో. ఆ రోజు ఏం చెప్పాడు? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను తాగను, తాగితే మీరెవరు చెప్పకుండానే నేనే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతానని అన్నాడా లేదా? రేయ్, పోరా బయటికి పో. చిరు, అత్త, నేను తాగలేదు అత్త. నా మాట చిరు, నాన్న, నిజంగా నిజమే చెప్తా ఉన్నాను. నేను తాగలేదు. నన్నెవరో పట్టుకొని బలవంతంగా తాగి. ఇంకెన్ని అబద్ధాలు చెప్తావురా? నువ్వే దున్నపోతులా ఉన్నావు. నుంచున్న చోటే 10 మందిని పడగొడతావు. మావయ్య గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆయనకి వాళ్ళమ్మ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. వాళ్ళమ్మ మీద ఓటేసి తను తాగడు. ఇంకా ఏంటమ్మా వీడిని నమ్ముతున్నావు? వీడి గురించి నాకన్నా బాగా నీకు తెలుసా? వాణ్ణి నువ్వు చూస్తున్నది మొన్నటి నుంచే. వాణ్ణి పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళమ్మ చనిపోవడానికి కారణం వాడే. అప్పుడే వీడిని గెంటేయాలనుకున్నాను, కానీ ఈ మహతల్లే ఆపింది. ఇన్నాళ్ళు ఈవిడి కోసం నాకిష్టం లేకపోయినా సరే ఇంట్లో ఆ టేబుల్ లాగా, కుర్చీలాగా, గోడ మీద ఫోటోలాగా పడుంటాడనుకున్నాను. కానీ వీడింట్లో ఉన్న ప్రతిరోజు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వీణ్ణి ఎన్నోసార్లు క్షమించాను. నా భార్య మీద ఒట్టేసిన తర్వాత కూడా వాడు తాగొచ్చాడు చూడు, దీన్ని మాత్రం నేను క్షమించలేనమ్మా. రేయ్, పోరా బయటికి. అన్నా, 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 ఆగన్నా. అన్నా, ప్లీజ్ అన్నా, వాడిని గంటే కన్నా ఎవరు తాగించినారని చెప్తున్నాడు కదా. నా మాట ఏంటమ్మా వినన్నా. నువ్వు? హా? నీకెప్పుడో నేను చెప్పాను కదా, వాడు మందు తాగడు అన్న మాట 2 రోజులో 3 రోజులో అని. నేను చెప్పినట్టే జరిగిందిగా. హా? వాడు గాలుడమ్మా. తాగడానికి తిరగడానికే బాగా అలవాటు పడిపోయాడు. ఈ రోజు మారిపోతాడని ఎట్లా అనుకున్నావు నువ్వు? పాపం వాడి గురించి తెలియక ఈ పాప అనవసరంగా నాతో శబదాలు చేసింది. ఇప్పుడు ఏమైపోయింది? ఓడిపోయింది. ఇలాంటోడు ఈ ఇంట్లో ఉండడం ఎవరికి గౌరవం కాదు. గెంటేరా, గెంటేరా ఇంట్లో నుంచి. చాలా ఆపండి. మావయ్య గారు, తను ఏ విషయంలోనైనా తప్పు చేయొచ్చు, కానీ అత్తయ్య గారి విషయంలో తప్పు చేయడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. విజయ, ఏంటి విజయ, ఇంకా నువ్వు నమ్ముతున్నావు అతన్ని? అత్తయ్య గారి మీద ప్రమాణం చేసి కూడా తాగొచ్చాడు. ఇది మన అందరి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారో అని ఆలోచించకుండా తాగొచ్చాడు. ఇంకా అతన్ని ఎందుకు సమర్థిస్తున్నావు? మావయ్య గారికి కానివాడు ఈ ఇంట్లో ఎవరికి ఏమీ కాడు. దయచేసి నువ్వు అడ్డం పడకు. అక్క, మీరందరూ నమ్మినా నమ్మకపోయినా ఆయన్ని నేను నమ్ముతున్నాను. మీరెన్నైనా చెప్పండి, ఆయన మందు తాగుండరు. ఆ నమ్మకం నాకుంది. మావయ్య గారు, అసలేం జరిగిందో తెలుసుకోండి.
తనిలా తాగాడన్న కారణంతో బయటికి నెట్టేయకండి ప్లీజ్. చూడమ్మా, నీ మీద గౌరవంతో, నీ మాట మీద గౌరవంతో ఇప్పటి వరకు చాలా విషయాల్లో క్షమించాను. కానీ నా భార్య మీద ఒట్టేసిన తర్వాత కూడా వాడు తాగాడు అంటే ఇక వాడిని క్షమించే ఓపిక నాకు లేదు. వీడింట్లో ఉండటానికి వీల్లేదు. నాన్న, పోరా బయటికి. నాన్న, ఒక నిమిషం నాన్న. నాన్న, నాన్న, ఒక నిమిషం నాన్న. నాన్న, నేను చెప్పేది వినండి నాన్న. రేయ్, అన్న వద్దన్నా. మధ్యలో రాకు. నాన్న, నాన్న, మావయ్య గారు, నేను చెప్పే అన్నా అన్నా అన్న నా మాట వినన్నా. అన్నా అన్నా మావయ్య గారు, అన్నా ఆగన్నా. మావయ్య గారు. పోరా బయటికి. చిరు చిరు అన్నపూర్ణ, మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టావంటే మర్యాదగా ఉండదు. ఈ క్షణంతో నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. నా చిన్న కొడుకు అనేవాడు ఈ క్షణంతో చచ్చిపోయాడు. విజయ, ఏం చేస్తున్నావు? ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారుగా, తనతో పాటు నేను కూడా బయలుదేరుతున్నాను. అతని కోసం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? పిచ్చి పట్టిందా నీకేమైనా? ఇంతమంది బంధువులు వచ్చారు, ఎవరి మీదైనా అతనికి గౌరవం ఉందా? అది వాడు. అందరి దృష్టిలో అతను ఒక తాగుబోతూ, తిరుగుబోతూ. అలాంటి వాడు నీ మెడలో తాళి కట్టి నీ జీవితాన్ని నాశనం చేశాడు అనుకుంటుంటే, ఇప్పుడు నువ్వు వాడి కోసం ఇల్లు దాటి బయటికి వెళ్తావా?